హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నాని వేగు అనుషాన్ని. ఈ రోజు అయితే కోళ్ల పెంపకం సంబంధించిన మెటీరియల్ మొత్తం అని మన దగ్గర మనం కోళ్ల పెంపకం సంబంధించి ఉపయోగించే ప్రతి మెటీరియల్ గురించి అయితే ఈ రోజు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్షాకాలం అండి. వర్షాకాలం సంబంధించి కోళ్లు తడవకుండా ఉండడం కోసం అయితే మనం హాఫ్ క్యాప్ అని చేసి ఫుల్ క్యాప్ అలా మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ మెటీరియల్ అయితే 250 GSM అండి. ఇది బ్లూ కలర్ అయితే మనం యూజ్ చేస్తాం. అయితే ఈ రెయిన్ కోట్ మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే, మనకి వానలు వచ్చినప్పుడు కోడి పుంజులు బయట వదిలేస్తాం కదండి, వాటి మీద కప్పితే వానకి కోడి తడవకుండా ఉంటుంది. అయితే అది కాకుండా చిన్నపిల్లలు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చి హాఫ్ రెయిన్ కోటు, హాఫ్ ఈ దోమల నెట్ కలిపి కుట్టినది కూడా ఉంటుంది. ఓకేనా, అది కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, మీకు ఈ వీడియో చూపించిన ప్రతి ఒక్క ఐటెము బ్రదర్కి కాల్ చేసి మీరు వివరంగా చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మెయిన్ సిటీస్ ప్రతి ఒక్క చోటకే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అదుకోండి. చాలా క్వాలిటీ ఉన్న ఐటమ్స్ మాత్రం ఉంటాయి బ్రదర్ దగ్గర. మనకి కోళ్ళ రంగంలో ఉపయోగపడేవి ఎక్కువ కాలం మన్నేయే ఉంటాయి. ఓకేనా, తీసుకున్నప్పుడే 4-5 రోజులకు పాడైపోయే వస్తువు అనేది బ్రదర్ దగ్గర ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగుంటుంది. అలాగే ఇదిగోండి, ఇది వచ్చి దోమల నెట్, నార్మల్ మన రెయిన్ ప్రూఫ్ రెండు కలిపి ఉన్న నెట్ అండి. చూడండి, చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బయట ఇచ్చే చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటాయండి. నేను ఎక్కడ పర్చేస్ చేయనండి, బ్రదర్ దగ్గరే తీసుకున్నాను. కోళ్ళు తాడులు కానీ మన స్టార్టర్ ఫీడ్, గ్రోయర్ ఫీడ్ అన్నీ బ్రదర్ దగ్గర ఉంటాయి. నేనైతే ఏది కొనాలన్నా బ్రదర్ దగ్గర తీసుకుంటాను కంపల్సరీ. ప్రతిదీ క్వాలిటీ చాలా బాగుంటుంది. యాక్చువల్ గా తాడు ఏంటంటే మొత్తం అంతా కోడి పుంజు అనేది ఆధారపడి ఉన్న తాడు మీదేనండి. చాలా మంది అంటా ఉంటారండి తాడు విషయంలో ఎందుకు సార్ అంత క్వాలిటీ అంటే, ఒక తాడుకి వచ్చి స్టిచ్చింగ్ చేయడానికి వచ్చి ఒక 20-30 తాళ్లు పుడితే అందులో 10 తాళ్ల వరకే పనిచేస్తాయండి. మీరు చూడొచ్చు, రింగ్ గాన 2-3 రకాల రింగులు ఉంటాయండి. ఒకళ్ళు బుల్లెట్ రింగ్ అండి, అలాగే కొన్ని నార్మల్ రింగ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది బుల్లెట్ రింగ్ లో హెవీ అండి. కొందరు ఈ సైడ్, కొన్ని సైడ్లు భీమవరం సైడ్ అయితే ఈ అడుగుతారండి. అలాగే ఇంకో రకం ఏంటంటే బుల్లెట్ రింగ్ లోనే కొంచెం చిన్న సైజ్ అడుగుతారండి. ఇలా ఇంకా సపరేట్ గా చాలా రింగులు ఉంటాయి. వాళ్ళ ఆర్డర్ ప్రకారం మనం అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తాడు కావాలి అనుకుంటే ఇలా బెల్ట్ తో సహా కూడా ఇస్తామండి. మీరు తీసుకున్న 10 తాడులో కూడా ఏ పనులతో ఒకటిగా డ్యామేజ్ అనేది ఉండదు. మీరు తాడు అయితే చూసుకోవచ్చు. ఈ టైట్ అయితే కన్ఫర్మ్ గా మెయింటైన్ చేస్తామండి. వీటితో పాటు తాళ్ళతో పాటు మనం 2 మీటర్ల నుంచి 3 మీటర్లు వేస్తామండి. బ్రేడర్లకు అయితే 2 మీటర్లు వేస్తాం. వాళ్ళ పర్పస్ బట్టి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు మనం తాడు అయితే కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చండి. ఇంతే కాకుండా మన దగ్గర అయితే చిన్నపిల్లలు మేత పెట్టుకోవడానికి ఫీడర్లో డ్రింకర్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి చిన్నపిల్లల పుట్టిన కాడ నుంచి ఒక 15 రోజులు 20 రోజుల వరకు యూజ్ చేస్తారు. హాఫ్ లీటర్ అన్ని, కొందరు మెడిసిన్ వేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. అలాగే మేత పెట్టుకోవడానికి అండి, ఇదిగోండి మేత పెట్టుకోవడానికి. ఇవన్నీ చిన్నపిల్లల సెట్ అండి. అలాగే పెద్దవాటికి కూడా 3 కేజీలు, 5 కేజీలు, 7 కేజీలు, 10 కేజీల వరకు మనకి అవైలబుల్ గా ఉంటాయి. వీటితో పాటు మన దగ్గర అయితే కోడి పుంజులు పట్టుకెళ్ళడానికి ట్రావెలింగ్ బుట్టలు అండి. మీరు బుట్టలు అనేప్పటికీ చాలా మంది చాలా రకాలు చెప్తారు. ఒకళ్ళు 300, 500, 400 అంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బుట్టలో ఉండే క్వాలిటీ అనేది, ఇది నార్మల్ బుట్ట అండి. మీకు శాంపుల్ చూపిస్తున్నాను. ఈ స్టిక్కర్ లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఇది బ్లాక్ స్టిక్కర్ లో హెవీ ఉంటుంది, లైట్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఈ బుట్ట క్వాలిటీ కూడా లైట్, హెవీ అనే 2 రకాలు ఉంటాయి. మార్కెట్ లో 300, 350, 380, 280 కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే మకం మేము ఇచ్చే క్వాలిటీ అయితే మీరు చూడొచ్చండి. ఇదిగోండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళిద్దండి. అంటే కొంచెం ప్రెస్ చేసినా కానీ లోపలికి అనేది ఎక్కువ దిగుతూ ఉంటుంది. ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు బుట్ట అనేది కోడి పుంజు నలిగిపోతుందని చాలా మంది కంప్లైంట్ అవడం వల్ల కొంచెం రేట్ ఎక్కువైనా సరే మీకు హెవీ బుట్ట చూపించడం జరుగుతుంది. చూడొచ్చు మీరు బుట్ట. ఇదైతే క్వాలిటీ అనేది కొంచెం హెవీగా ఉంటుందండి. దీంతో పాటు ఈ స్టిక్కర్లు అండి. ఈ స్టిక్కర్ లో కూడా డూప్లికేట్, ఒరిజినల్ 2 ఉంటాయి. ఇది వెల్క్రోన్ అండి, మెడికల్ లో యూజ్ చేస్తారు. స్టిక్కరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు బుట్ట కూడా క్వాలిటీ చూడొచ్చండి. ఈ అల్లకం అనేది దగ్గర ఉండే కొంచెం ఎక్కువ టైట్ లాగితే అల్లితే ఈ రకంగా వస్తుంది. అందువల్ల మినిమం కాస్ట్ వచ్చి 450 నుంచి 500 ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కావాలి అనుకుంటే శాంపుల్ ఒక బుట్ట ఆర్డర్ ఇచ్చినా నేను పంపిస్తాను. మీకు నచ్చితే ఎక్కువ బల్క్ తీసుకుంటారు. కానీ వీటితో పాటు మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మాత్రం అదనం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా ఫీల్డ్ వచ్చాయండి బయట మార్కెట్ లో. వాళ్ళ ఫీడ్, వీళ్ళ ఫీడ్ గురించి అయితే మనకు ఐడియా లేదండి. మనం వాడేది అయితే SS ఫీడ్ అండి. నాకు అసలు ఈ కోళ్ళ పరిశ్రమ గురించి తెలియనప్పుడు జంగారెడ్డి దగ్గర సుధాకర్ రెడ్డి గారు ఆయన కలిసి నేను పర్టికులర్ గా, సార్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, ఈ కోళ్ళ పరిశ్రమలకు మనం అడుగు పెడదాం అనుకున్నాం, మంచి ఫీడ్ ఇవ్వాలంటే ఈ సుధాకర్ రెడ్డి గారు ఫీడ్ ఇచ్చారండి. నేను దగ్గర 1 సంవత్సరం నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఫస్ట్ రోజుకి వచ్చి 10 కేజీలు, 5 కేజీలు అన్నీ ఉంది. అలాంటిది ఈ రోజు నేను SS ఫీడ్ వారానికి వచ్చి 700 నుంచి 800 కేజీల వరకు అమ్ముతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చూడొచ్చు. ప్రతి చిన్నది 20 కేజీలు, 15 కేజీలు కూడా నేనైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను.
ఈ ఫీడ్ తీసుకున్న ప్రతి ఐటమ్ ట్రాన్స్పోర్ట్ ఉంటది కంపల్సరీ, జనాలు తీసుకోవడానికి రావడానికి కుదరకపోతే. అవునండి, ఎక్కడైనా ఏరియా కానీ ఏంటంటే మినిమం ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 డే అనేది మనం తీసుకుంటాము, కుదిరితే ఆ రోజే పార్సల్ చేస్తామండి. ఎందుకంటే రైన్ సీజన్ వాళ్ళు కానీ చిన్న చిన్న ప్రాబ్లం వల్ల లేట్ అవ్వచ్చు. అవును. అంతేకాకుండా మనం అయితే చాలా మంది 2-3 ఫీల్డ్ యూజ్ చేస్తారండి. నేనైతే ఎస్ఎస్పీ ఓన్లీ సుధాకర్ సింగిల్ కాపీ చేస్తాను. ఎందుకంటే నా కస్టమర్స్ మళ్ళీ రివ్యూ ఇవ్వడం కానీ తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కానీ నేను అందుకనే ఎస్ఎస్పీ అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. చిన్నపిల్లలకి అయితే 40 kgs, అలాగే 50 kgs స్టార్టర్ బ్రోయిల్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది. ట్రాన్స్పోర్ట్ అయితే 40 kg 50 kg బ్యాగ్లు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. మినిమం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బయట అయితే ఈ ప్యాకింగ్ అనేది నాకు తెలిసి కొన్ని నాటిలో నేను ఎక్కడ చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ గోన్ సంచి కూడా క్వాలిటీ లైట్ గా చినుకులు పడినా లోపల చెమ్మ దగ్గరండి. ఇంకోటి ఏంటంటే ఫీల్డ్ లో ప్యూర్ వెజ్ అండి. ఇది అయితే నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. చోళ్ళు, గంట్లు, మెరుపులు, ఇంకా నాకు కొన్ని తెలియని చాలా మంది కోలప్రాసం యూజ్ చేసి అన్నిటితో పాటు మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నారండి. కొందరు ఈ మేత తిన్నాక ఒక్కొక్క సజెషన్ ఇస్తున్నారు, కానీ నా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు అయితే రెండోసారి రావడం ఇంకా సజెస్ట్ చేయడం, ఒకరికొకరు చెప్పడం వల్ల నేనైతే ఈ ఫీడ్ అనేది బాగా సేల్స్ అయింది. ఇంకా వీటితో పాటు మనకైతే ఇంకా దగ్గర అవైలబుల్ లో మన వేగవాడ నుంచి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో చోళ్ళు, గంటలు, ఓన్లీ A1 క్వాలిటీ వరకే మనం అమ్ముతామని. చోళ్ళు మీరు నానబెట్టిన తర్వాత కూడా దాని క్వాలిటీ తెలుస్తుంది. కావాలంటే ఎప్పుడైనా ఒక 50 kg బ్యాగ్ కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి, నేనైతే కంపల్సరీ పంపిస్తా. వీటితో పాటు మగ్గులండి మీరు చూడొచ్చండి. నెక్స్ట్ అయితే మేతలు పెట్టుకోవడానికి అలాగే వాటర్ పెట్టుకోవడానికి మగ్గులండి. చాలా మంది మార్కెట్ లో చాలా మగ్గులైతే హెవీ అనేది, లైట్ అనేది 2 రకాలు ఉంటాయండి. లైట్ అయితే అసలు మనం యాక్చువల్ గా సేల్ చేయము, ఆన్లైన్ లో కూడా ఇవ్వండి. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే